పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నారాయణగూడ రెడ్డి కాలేజీ నుండి వైఎంసీఏ చౌరస్తా వరకు విద్యార్థినీలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బకాయిల విడుదల కోసం ఆందోళనలు, ధర్నాలు, బంద్లు చేసినా రాష్ట్ర సర్కారు స్పందించడం లేదని విమర్శించారు. 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో కాలేజ్ కోర్సులు జరుగుతున్న దాదాపు 10,000 కాలేజీలలో 14 లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వెంటనే ప్రభుత్వం వీరి యొక్క ఫీజులను, స్కాలర్షిప్లను మంజూరు చేయాలి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ధర్నాలు, ర్యాలీలు, తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి చేశారు. పీస్ఫుల్ కాలేజీలు కూడా 3 దఫాలుగా బంద్ జరిపారు. లాస్ట్ పేరు 3 రోజులు బంద్ చేశారు. ఈ సంవత్సరం 6 రోజులు బంద్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాట మారుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు 3 వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విద్యార్థులకు ఫీజులు, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఫీజులు కోర్సు అయిపోయిన వాళ్ళకు ఫీజులు కడితే తప్ప క్లాసులకు రానివ్వడం లేదు. రెండవది, కోర్సు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. జాబులు వచ్చిన వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండిపోయాయి, డిగ్రీ కాలేజీలు ఉండిపోయాయి. పేద కులాల విద్యార్థులు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత గుడిసెలో ఉండేటోళ్ళు, కార్మికులు, కర్షకుల పిల్లలు, లేబర్ల పిల్లలు కూడా ఉన్నత విద్య, రెండవది సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుకొని ఒక గుడిసెలో ఉంటున్నాడు కూడా ఐఏఎస్ అవుతున్నాడు. ఇంత గొప్ప స్కీమ్ను నీరు గార్చాలి, బీసీలు చదువుకోవద్దు అనే కుట్రతోటి అగ్రకుల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ స్కీమ్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తుంది.